హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలోని ది గ్రేటెస్ట్ యాక్టర్స్ అయినటువంటి కమల్ హాసన్, రజనీకాంత్ గారి మల్టీ స్టారర్లో ఎప్పుడో చాలా రోజుల క్రితం మనం ఒక చాలా మూవీస్ చూసినాము. చాలా ఫీల్ అయినాము. ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఒక మల్టీ స్టారర్ వస్తే ఎలా ఉంటుందనేది మనం ఈ ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక కొత్త స్టోరీని మీకు క్రియేట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు చాలా అవార్డులు, రివార్డులు ఎంతో ప్రజాదరణ పొందినప్పటికీ కూడా చాలా సింప్లిసిటీతో ఉంటారు. సో అందుకే వీళ్ళకు చాలామందికి నచ్చుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ ఉంటే ఎలా ఉంటుంది? ముందుగా ఈ మధ్యలో కమల్ హాసన్ గారి లేటెస్ట్ మూవీ, హిట్ మూవీ 'విక్రమ్', అందులో నుండి కొన్ని క్యారెక్టర్స్ని, ఆ స్టోరీలో ఎండింగ్ పాయింట్ని తీసుకొని, అదేవిధంగా 'జైలర్' సినిమాలో ఉన్నటువంటి రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన 'జైలర్' మూవీ నుంచి అందులో కొంత కాన్సెప్ట్ని తీసుకొని ఈ రెండింటితో నెక్స్ట్ లెవెల్లో ఒక స్టోరీ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ, ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ గారి మనవడు ఆ బాయ్, తను చదువు రీత్యా తను ఇక్కడ థ్రెట్ ఉంటుందని అమెరికాలో పెంచడం జరుగుతుంది. కానీ అక్కడికి కూడా రోలెక్స్ తన మనుషులతోని ఆ పిల్లాడిని వెంటాడాలని వెళ్ళినప్పుడు ఎవరికి తెలియకుండా ఆ, సముద్ర మార్గాన మళ్ళీ ఇండియాకి వచ్చి హిడెన్గా చదివిపిస్తూ ఉంటాడు కమల్ హాసన్. అట్ ది సేమ్ టైం 'జైలర్' సినిమాలో కూడా మళ్ళీ ఎవరైతే ఆ శిల్ప శిల్పులు దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది వాళ్ళ మనవడికి. సో అతన్ని కాపాడడానికి కూడా ఇతను కూడా హిడెన్లో ఉండేసి వాళ్ళ బాబుని చదివిస్తూ ఉంటారు. మనవడిని వీళ్ళిద్దరు ఒకే స్కూల్లో చదువుతారు, కానీ ఎవరికి రిలేషన్షిప్ ఉండదు. ఒకసారి ఏమవుతుందంటే ఈ ఈ రెండు గ్యాంగ్స్, ఆ ఇద్దరు బాబులకు సంబంధించిన రెండు గ్యాంగ్స్ వచ్చేసి ఆ స్కూల్ ఫెస్ట్లో ఉన్నప్పుడు వారిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసి వైస్ వర్సా రివర్స్లో కిడ్నాప్ చేస్తారు. అప్పుడు ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ సంబంధించిన లీడర్స్, ఒకరు అర్జున్ దాస్, ఇంకొకరు ఆ, విజయ్ సేతుపతి గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్స్లో ఫైట్స్ సీన్స్ ఉంటాయి. అప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకోవడం కోసం, ఆ పిల్లల్ని కాపాడుకోవడం కోసము కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ ఒకానొక స్టేజ్లో ఢిల్లీ క్యారెక్టర్ కోసము కమల్ హాసన్ జైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు జైలర్గా ఉన్నటువంటి రజనీకాంత్ గారు వాళ్ళ అప్పుడు ఫ్రెండ్షిప్ గుర్తొస్తే వాళ్ళు ఎదురుపడినప్పుడు, అప్పుడు తిరిగి వీళ్ళ ప్రాబ్లం, వాళ్ళ మనవలు కిడ్నాప్ అయిన విషయాన్ని తెలుసుకొని వీళ్ళు ప్లాన్స్ గీసి ఎలాగైనా నేను పట్టుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటే ఆ గ్యాంగ్స్టర్లో ఉన్న వాళ్ళిద్దరిని చంపడం కోసం వీళ్ళు రిస్క్లో పడిపోతారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి రిటర్న్గా ఢిల్లీకి కమ్యూనికేట్ కావడం జరుగుతుంది. అప్పుడు విజయ్ సేతుపతిని, అర్జున్ దాస్ని ఏ విధంగా చంపుతారు, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చేసి, అంటే ఎంత స్కెచ్ చేసి చంపేస్తారు అనేది చూస్తూ ఉంటాము. తిరిగి అర్జున్ దాస్ ఏమో విగ్రహాల కోసము ట్రై చేస్తూ ఉంటాడు. ఈ విజయ్ సేతుపతి ఏమో లాట్ ఆఫ్ డ్రగ్స్ యొక్క షిప్మెంట్ ఎక్కడ ఉందని వెతకడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఇందులో కార్తీ, ఢిల్లీ క్యారెక్టర్ వచ్చేసి వాళ్ళిద్దరిని చంపేసేసి అప్పుడు వీళ్ళిద్దరికి మీద ఉన్నటువంటి రోలెక్స్ని, ఇక్కడ రోలెక్స్ విలన్, రోలెక్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ ముగ్గురు, కమల్ హాసన్, రజనీకాంత్ అండ్ ఢిల్లీ క్యారెక్టర్ కలిసి రోలెక్స్ని ఏ విధంగా పట్టుకుంటారు, అతన్ని ఏ విధంగా అతని యొక్క విలనిజాన్ని వేరే లెవెల్లో చూపిస్తూ ఉంటాము అనేది అక్కడ స్టోరీ అండి. ఇది నేను చెప్పాల్సిన స్టోరీ. ఫైనల్గా ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా లాస్ట్లో ఇంట్రడ్యూస్ అవుతుండు. తనే విక్రమ్. హీరో చియాన్ విక్రమ్ లాస్ట్ మినిట్లో ఎంటర్ అవుతుండు. ఎందుకంటే అది నెక్స్ట్ మూవీలో విలన్ అండ్